సీఎం దిష్టిబొమ్మ దహనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ, బీజేపీ కొడిమ్యాల మండల శాఖ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధాన డిమాండ్లు: కేంద్ర బలగాల అవమానం. బాధ్యత గల పదవిలో ఉండి కేంద్ర బలగాలను అవమానించడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాలి. ఆర్మీ బలగాలకు, కేంద్ర ప్రభుత్వానికి, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ద్రోహం కేసు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ఆగిపోయిన కీలకమైన ఆపరేషన్ సింధు విధానాన్ని, బలగాలను అవమానించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని కోరారు. మూలంగా సింధుకు వ్యతిరేకంగా చేసినందుకు ఈరోజు దిష్టిబొమ్మ కావడం జరిగింది. ఖబర్దార్ సీఎం, మేమందరం భారతీయ పౌరులం. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోవడానికి మేము మీ లెక్క పాకిస్తాన్ కులం కాదు. ఖబర్దార్ సీఎం గారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే కాదు, ఇన్నేళ్ళ 50 ఏళ్ళ చరిత్రలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీయే పాకిస్తాన్కి అనుకూలం. తప్పుడు విధానాలు, తప్పుడు వ్యవస్థతోటి భారతదేశ అభివృద్ధిని ఆపడమే కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ భారతీయులకు వ్యతిరేకంగా పనిచేసేది. ఈరోజు రాహుల్ గాంధీ అయినా కంతే, ఇక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక ముందు పిచ్చి పిచ్చి కూదలు వాగితే బరాబర్ మీరు సీఎం అయినా కూడా వదిలే ప్రసక్తే లేదు. ఇంకొకసారి ఈ దేశం మీద, ఈ దేశానికి సంబంధించిన అంశాల మీద తప్పుడు కూతలు ఊగితే బరాబర్ ఈ ప్రజలు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ నీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఈరోజు కొడిమ్యాల మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన. ఖబర్దార్, ఇంకొకసారి పిచ్చి కూతలు మూస్తే, భారతదేశం విషయంలో పిచ్చి కూతలు మూస్తే ఊరుకునే ప్రసక్తే. సీఎం సీఎం రేవంత్, ఖబర్దార్ ఖబర్దార్ రేవంత్, ఖబర్దార్ ఖబర్దార్